భారీగా పండించాలంటే దీని మీద ఒకే రకమైన అంటగట్టుకొని మనం పండించుకోవాలి. దీనివల్ల లాభం ఏంటంటే ఎక్కువ దిగుబడి, ఎక్కువ నాణ్యత, ఎక్కువ సైజు బరువు గల కాయలు, ఎక్కువ డబుల్ త్రిబుల్ దిగుబడి కూడా రావచ్చు ఒకటే చెట్టు నుంచి. అంటే ఈ రూట్ స్టాక్ రకం మన మీద ఏదైనా హైబ్రిడ్ అంటగట్టుకోవడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ ఉంటది. కూడా ఎక్కువ తీసుకొని రూట్ అనేది లోపలికి వెళ్ళిపోయి పోషకాలు ఎక్కువ తీసుకొని మన దిగుబడి ఎక్కువ వస్తుంది. మనం ఎక్కడెక్కడ అంటగట్టినామంటే ఇదేమో అడవి వంకాయ. ఇది చిన్నప్పుడే అంటగడతారు, కానీ నేను ఒక ప్రయాణం చేసిన ఇది భారీగా పెరిగిన తర్వాతనే ఇక్కడ మనం వంకాయ మొక్క తీసుకొని దాసులో ఉంచి దానిలో ఇంకొక కోకోఫిట్ వేసి ఈ కొమ్మ పక్కనే పెట్టి దీనికి చాకుతో కత్తిరించి అంటగట్టి దీనికి ఒక నెల రోజుల వరకు రూట్ కు నీళ్లు పోసినాం. తర్వాత అతుకున్న తర్వాత దీన్ని నీళ్లు పోసుడు ఆపేసినాం. కాండం అనేది ఈ అడవి వంకాయ మీద ఆధారపడి ఈ వంకాయ పెరిగింది. ఈ విధంగానే ఈ టమాటా, ఈ వంకాయ కూడా అంటగట్టడం జరిగింది. మీరు ఫస్ట్ టైం పెట్టినప్పుడే ఈ సక్సెస్ అయిందా, లేకుంటే 2-3 సార్లు ఏత్తంటే అయిపోయిందా? మొదటిసారి కొన్ని మొక్కలు పోయినాయి. తర్వాత ఈ విధంగా నేను గుమ్మడి మీద నేతి బీర